హలో ఆల్, వెల్కమ్ టు సిడ్నీ నగరం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. మీరు నా ఛానల్ కనుక చూస్తుంటే నేను ఆల్రెడీ సిడ్నీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందని ఆల్రెడీ పెట్టాను. ఈరోజు నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో, ఇంకో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూపిస్తున్నాను. అదే లైట్ ట్రైల్స్ అంటారు. అవి ఎలా ఉండబోతున్నాయో, అవి ఎలా మనం యాక్సెస్ చేయొచ్చో నేను చూపిస్తున్నాను. దానికంటే ముందు మీరు సిడ్నీ నగరం ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. సిడ్నీ లైట్ ట్రైల్స్ అంటే ఏంటి, సిడ్నీ లైట్ ట్రైల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉండబోతుందో, ఇక్కడ యూజ్ చేసే టెక్నాలజీ ఎలా ఉండబోతుందో చూద్దామా. మనం బయలుదేరే ముందర మాకు ఒక యాప్ ఉంటుంది, ఎక్కడ లైట్ ట్రైల్ ఉంది, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి, ఎన్ని మినిట్స్లో ఉంది, నా డెస్టినేషన్ నుంచి ఎన్ని మినిట్స్లో స్టార్ట్ అవబోతుంది అని కూడా డీటెయిల్స్ తెలుస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను పెట్టింది ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ స్క్వేర్ అనే స్టాప్ నుంచి నేను స్టార్ట్ అవుతాను. నా డెస్టినేషన్ వచ్చి వెస్ట్మీడ్. సో వెస్ట్మీడ్ నుంచి చెప్తుంది కదా ఇక్కడ 10 minutes 22 minutesకి ఇన్ని మినిట్స్కి ఉంది అని చెప్పి. సో ఈ యాప్లో అన్నీ కూడా తెలిసిపోతాయి. ఈ ఎక్కడ ఉంది లైట్ ట్రైల్, ఏ స్టాప్లో ఉంది అనేది కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. మనం కరెక్ట్ టైంకే వచ్చాము అనుకుంటాను. ఇప్పుడే నేను ఎక్కాల్సిన స్టాప్కి లైట్ రైల్ వస్తుంది. అసలైతే వీటిని ట్రామ్స్ అంటారు. ట్రామ్స్ అనేది చాలా ఓల్డ్ వర్షన్. వాటిని లేటెస్ట్ టెక్నాలజీతో కొంచెం మోడిఫై చేసి, కొంచెం రీబిల్డ్ చేసి వాటిని లైట్ రైల్స్ అని పేరు పెట్టారు. చూడ్డానికి ట్రైన్ లాగా ఉన్నా అంత ఫాస్ట్గా వెళ్ళదు. చాలా నార్మల్ స్పీడ్తో 2-wheeler or 4-wheeler స్పీడ్తో వెళ్తుంది. నార్మల్ ప్యాసింజర్స్ ట్రైన్, సిటీ ట్రైన్స్కి లాగా సపరేట్ ట్రాక్స్ కానీ, ట్రైన్ స్టేషన్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. రోడ్ మీద వెళ్తుంది కాబట్టి ఆబ్వియస్లీ వీటికి కూడా సపరేట్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. కంపల్సరీ అవి కూడా ఫాలో అవ్వాలి. ఇక్కడ చూసారా క్యాపిటల్ T అని ఉంది కదా, అది ఈ లైట్ రైల్కి సిగ్నల్ అనమాట. రెడ్ కలర్లో T ఉంటే స్టాప్ అని, వైట్ కలర్లో వస్తే గో అని మీనింగ్. ఇంకా చెప్పాలి అంటే రోడ్ సైడ్లో బస్సెస్కి బస్ స్టాప్స్ ఎలా ఉంటాయో లైట్ రైల్కి కూడా స్టాప్స్ అలానే ఉంటాయి. సో ఎలాంటి సౌండ్ లేకుండా, ఎక్కువ స్పీడ్తో వెళ్ళకుండా, మ్యాక్సిమం 7 to 10 kilometers రేడియస్లో ఉన్న ఏరియాస్ కవర్ చేస్తుంది కాబట్టి వీటిని లైట్ ట్రైల్స్ అని అంటారు. చూసారా పక్క నుంచి వెళ్తుంటే సౌండ్ కూడా రావట్లేదు, అంత సైలెంట్గా వెళ్ళిపోతున్నాయి రోడ్ మీద నుంచి. ఒకటి వెళ్తుంది, ఒకటి వస్తుంది. ఇప్పుడే సిగ్నల్ ఉంది వాటికి, అందుకే సిగ్నల్ ఆగింది. మనం ఇప్పుడే స్టేషన్కి వచ్చాము. లైట్ రైల్ స్టేషన్స్ అంటారు ఇవి. మనం ఇక్కడ నుంచి బోర్డ్ అవ్వాలి ట్రైన్స్. ఇక్కడికి ఆపోజిట్ ట్రైన్ వెళ్తుంది, మనం ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళేది ఎక్కాలి. ఆ ట్రైన్ అటు వెళ్ళిపోతుంది. సో ఎవ్రీ స్టేషన్కి కూడా ఇలా మ్యాప్స్ ఉంటాయి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాము మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏ రూట్లో నుంచి వస్తుంది, ఏ స్టాప్స్ ఉన్నాయి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని. మనం ఇప్పుడు ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ స్క్వేర్ అనే స్టాప్లో ఉన్నాము. అక్కడి నుంచి మనం లాస్ట్ స్టాప్ వెస్ట్మీడ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మనం ఏం టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను అప్పుడు కూడా చెప్పాను మీకు, ఓపెల్ కార్డ్ అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఇదే కార్డు ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ ట్యాప్ చేస్తే మనం టికెట్ తీసుకున్నట్టు అవుతుంది. లోపల మనకి వెరిఫికేషన్, ఒక్కొక్కసారి కూడా టికెట్ కలెక్టర్స్ వచ్చి మనకి వాళ్ళు చూస్తారు మనం ట్యాప్ చేసామా లేదా, ఇక్కడ కరెక్ట్గా మనం టికెట్ తీసుకున్నామా లేదా అని కూడా ఒకసారి వెరిఫికేషన్స్కి వస్తారు. సో నేను ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాను. సో అలా ట్యాప్ చేసేసి అందరూ ఇక్కడే ట్యాప్ చేసి ఎక్కాలి. మళ్ళీ దిగేటప్పుడు కూడా దిగిపోయిన స్టేషన్ నుంచి కూడా మనం ట్యాప్ చేయాలి. సో ఇక్కడ డిస్ప్లేలో మనకు తెలుస్తుంది అనమాట ఏ ట్రైన్ వస్తుంది. మన లాస్ట్ స్టాప్ వెస్ట్మీడ్ కాబట్టి అది వెస్ట్మీడ్ ట్రైన్ వస్తుంది. ఇంకొక 2 minutesలో ఉంది. సో మనం నెక్స్ట్ ట్రైన్ ఒక 10 minutes 19 minutes అలా ఆ డిస్ప్లే కూడా మనకి ఇక్కడ అప్ టు డేట్ ఉంటుంది. కరెక్ట్ ఆ టైం కల్లా మనకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చూసారా ఇక్కడ అన్ని సిగ్నల్స్ కూడా ఉన్నాయి. ట్రైన్స్కి సిగ్నల్స్ కూడా వాళ్ళు ఫాలో అవ్వాలి కంపల్సరీగా. ఇది కంప్లీట్ రోడ్ మీదనే వెళ్తుంది, అలాంగ్ విత్ వెహికల్స్తో పాటు వెళ్తుంది అన్నమాట. ఇక్కడ కంప్లీట్ ఇలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, ఏమేమి చేయకూడదు, ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పి. చూసారా వ్యాలిడ్ టికెట్, మనం టికెట్ ట్యాప్ చేయాలి కంపల్సరీగా. లేదు అంటే మనకి ఫైన్స్ పడతాయి, చాలా ఛార్జ్ చేస్తారు ఫైన్స్ మాత్రము. ఇక్కడ ఎల్ అని సింబల్ చూసారా, అది లైట్ ట్రైల్ అని మీనింగ్ అనమాట. ఎల్ ఫర్ లైట్ ట్రైల్ అని. ఎక్కడైతే ఏ ఎల్ అని ఉందో అది లైట్ ట్రైల్ స్టాప్స్ ఉన్నాయని చెప్పి దాని మీనింగ్. చూసారా 1 minute అన్నారు. 1 minute లైట్ ట్రైల్ వచ్చేస్తుంది. మనకి ఒక సౌండ్ కానీ ఏమి కానీ వినిపించదు అసలు, అది వస్తున్నట్టు కూడా. ఎలా ఉండబోతుందో లోపలికి వచ్చేసేద్దాం పదండి.
ఈ లైట్ రైల్స్ జనరల్గా వీళ్ళ సర్వీస్ ఓన్లీ 5 to 10 కిలోమీటర్స్ ఏరియా రేడియస్లో మాత్రమే ఉంటుంది. ఇంకా స్పీడ్ వైజ్ చెప్పాలంటే బస్సెస్ కంటే ఫాస్ట్గా, ట్రైన్స్ కంటే స్లోగా వెళ్తుంది అనమాట ఈ లైట్ రైల్స్ అన్నీ కూడా. ఇక్కడ చూసారా, ఇది రెడ్ కలర్ సీట్, అంటే ఇది ప్రిఫర్డ్ వాళ్ళకి ఇవ్వాలి. మోస్ట్లీ ప్రైమరీ లైక్ బేస్డ్ ఉంటుంది, ప్రైమరీ బేస్డ్ సీట్స్ అంటారు వీటిని. ఓల్డర్ పీపుల్ కానీ పిల్లలతో అలా వచ్చినప్పుడు ఇక్కడ బైసైకిల్స్ పెట్టుకోవడానికి సింబల్ ఉంది కదా, వాళ్ళకి ప్రిఫరెన్స్ అనమాట. ఇది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, వాళ్ళు వచ్చినప్పుడు మనకు కంపల్సరీ మన ప్లేస్ వాళ్ళకే ఇవ్వాలి. ఇక్కడ చూసారా, ఇలా వాళ్ళు అవసరం లేకపోతే మనం సీట్స్ ఇలా అనుకొని ఇక్కడ కూర్చోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలి, ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి, వీల్ చైర్ అసిస్టెన్స్ వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలి అంటే వాళ్ళకి ఇక్కడ బటన్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఇక్కడ ప్రెస్ చేస్తే డ్రైవర్కి తెలిసిపోతుంది ఇక్కడికి ఎవరికి హెల్ప్ కావాలి అని చెప్పి. ఇక్కడ బ్లూ సీట్స్ ఏంటంటే నార్మల్ ప్యాసింజర్స్కి, వాళ్ళకి నార్మల్గా ఇక్కడ వచ్చి కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవడానికి. ఇది చూసారా, ఇక్కడ డ్రైవర్ సీట్స్. ఇటు సైడ్ మనం ఇప్పుడు ఆపోజిట్ వైలో వెళ్తున్నాం కాబట్టి ఆపోజిట్లో డ్రైవర్ ఉన్నారు. లేదు ఒకవేళ మనం స్ట్రైట్ వెళ్ళాలి అనుకుంటే ఇది వాళ్ళ డ్రైవర్ సీట్. యాక్చువల్గా ఇలా ఉంటుంది చూసారా, లోపలంతా ఇలా ఉంటుంది. మనకి బయట ట్రాక్ కూడా కనిపిస్తుంది అటు సైడ్, లోపలంతా కూడా ఇలా ఉంటుంది. సో ఇదంతా ట్రైన్ అంతా కూడా ఇక్కడ దగ్గర కెమెరాస్ అన్నీ కూడా ఉంటాయి. మనం ఏ స్టాప్లో ఉన్నామో అవి కూడా అన్నీ మనకి ఇక్కడ తెలిసిపోతుంటాయి. చూసాం మనం ఇప్పుడు ఓవెల్స్ నావ్ స్టాప్లో ఉన్నాము. ఇప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ ఏంటి అని కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ స్టాప్ నగరా అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, వెస్ట్మెంట్ హాస్పిటల్. ఎన్ని మినిట్స్లో వెళ్తున్నాము అని కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఏమైనా ఎమర్జెన్సీ కనుక డ్రైవర్తో మాట్లాడాలి అంటే మనం ఇక్కడ ప్రెస్ చేసి వాళ్ళతో మాట్లాడవచ్చు. ఒకవేళ డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటే మనం ఇది ప్రెస్ చేసుకొని మనం ఓపెన్ చేసుకోవచ్చు డోర్స్. ఇక్కడ చూసారా, మళ్ళీ ఒక ప్రయారిటీ ఎక్కగానే వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడైనా కానీ. చూసారా ట్రైన్ అంతా ఎలా ఉందో. మనం చూస్తే బయట ఇలా మొత్తం రోడ్తో పాటు వెహికల్స్తో పాటు వెళ్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. మనకు అన్నీ కూడా కనిపిస్తాయి రోడ్ మీద, వెహికల్స్, హౌసెస్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకో స్టేషన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసింది అప్పుడే. చూసారా, డోర్స్ ఎటు సైడ్ ఓపెన్ అవుతాయి అని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. డోర్స్ ఓపెన్ దిస్ సైడ్ అంటే సో ఇక్కడే ఓపెన్ అవుతుంది. అంత క్లియర్గా అంత టెక్నాలజీ యూస్ చేసి ఇక్కడ పెడతారు. అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది కదా టికెట్ చెకింగ్ ఎలా జరుగుతుందని చెప్పి. వీళ్ళే టికెట్ కలెక్టర్స్ అనమాట. ఏ స్టాప్లో అయినా సడన్గా ఎక్కేస్తారు చెక్ చేయడానికి. మనం ఎక్కే ముందర స్వైప్ చేసి ఉంటాం కదా, ఆ కార్డ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు స్కాన్ చేస్తారు. ఒకవేళ ఆ మిషన్లో కనుక మనకి గ్రీన్ కలర్ వస్తే మనం స్వైప్ చేసామని, లేదంటే రెడ్ కలర్లో వస్తే మనకి ఫైన్స్ వేస్తారనమాట. సో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. డైరెక్షన్లో వెళ్తుంది ట్రైన్ అని కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుంది కదా, ఆరో మార్క్ ఉంది కదా, ఆ ఆరో మార్క్ సైడ్ అలా వెళ్తుంది అని చెప్తుంది ఇది. బయట చూసారా, సైకిల్స్ వచ్చినప్పుడు సైకిల్ స్టాండ్ లాగా సైకిల్స్ని మనం ఇలా నిల్చోపెట్టకూడదు. ఇది స్ట్రైట్గా నిల్చోపెట్టి పెట్టాలి. ఇక్కడ లాక్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ వీల్స్ పెట్టి ఇలా నిల్చోపెట్టాలి. అలా పెట్టుకోవడానికి అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఇలా నిల్చోపెట్టడానికి ఇలా పెడుతుంది. ఇక్కడ చూసారా, ఇలా ఉంటుంది సైకిల్స్ పెట్టుకోవడానికి. ఒకవేళ సైకిల్స్ పెట్టుకునే వాళ్ళు ఎవరు రారు అంటే మనం సీట్ని ఇలా అనుకొని ఇలా కూర్చోవచ్చు. లేదు అంటే ఫోల్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లైట్ రైడ్ లోపల టెంపరేచర్స్ కూడా భలే మెయింటైన్ చేస్తారండి. బాగా సమ్మర్ బాగా వేడిగా ఉన్నప్పుడు బయట లోపల ఏసీ ఆన్ చేస్తారు. చాలా చల్లగా ఉంటుంది లోపల, అసలు ఉండలేము ఎక్కువసేపు కూడా. అదే కనుక వింటర్ టైంలో అయితే బయట చల్లగా ఉంటుంది కాబట్టి లోపల హీటర్ ఆన్ చేస్తారు. చాలా బాగుంటుంది, రైడ్ ఎంజాయ్ చేస్తాం మంచిగా. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వాలి. లేదు అంటే మనకి పెనాల్టీస్ కానీ ఫైన్స్ కానీ చాలా పడుతుంటాయి. కంపల్సరీ కూడా మనం ఇలా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇస్తుంటారు కదా, అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇక్కడ అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి, వాళ్ళు చూస్తూ ఉంటారు, మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. సో మనం డిజిటల్గానే కాకుండా ఇలా మాన్యువల్గా కూడా మ్యాప్లో చూసుకోవచ్చు మనం ఏ స్టాప్ ఉంది, నెక్స్ట్ ఏ స్టాప్ వస్తుంది అని చెప్పి. ఇప్పుడు నేను దిగాల్సిన స్టాప్ వచ్చేసింది, నేను దిగిపోతున్నాను. ఇక్కడ నేను చెప్పాను కదా మనం ఎక్కినప్పుడు ఎలా టికెట్ తీసుకున్నప్పుడు
ట్యాప్ ఆన్ చేస్తామో అంటే ఆ కార్డ్ తీసుకెళ్ళి పెడతామో, ఇక్కడ కూడా ఇప్పుడు నేను దిగిన తర్వాత ఆ స్టాప్లో నేను ట్యాప్ ఆఫ్ అంటే నేను ఇక్కడ దిగాను అని మనం ఎండ్ కొట్టాలి. ఎండ్ అయినప్పుడు ఆ ట్రిప్కి ఎంత కాస్ట్ అయ్యింది అనేది మనకు అక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. వీల్ చైర్ అసిస్టెన్స్ వాళ్ళకి ఇక్కడ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా డోర్ దగ్గర, అక్కడ వాళ్ళకి ఆ వీల్ చైర్ అసిస్టెన్స్ అక్కడ ఉంది అని చెప్పడానికి కోసము ఆ డోర్స్కి కూడా స్టిక్కర్స్ అంటించి ఉంటారు. సో దట్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఆ వీల్ చైర్ సీట్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. ఇంకా బయటికి రావడానికి కూడా వాళ్ళకి ఈ ఎల్లో కలర్ మిక్చర్ కనిపిస్తుంది కదా, ఇది వాళ్ళకి ఈజీగా ప్లాట్ఫామ్ మీదకి రావడానికి లేదా ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉండడానికి కోసం కూడా అలా పెట్టారు. చాలా చాలా ఈజీ కన్వీనియంట్ ట్రావెలింగ్ ఉంటుంది ఇది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఏ టైంలో ఉన్నాయని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, నెంబర్స్ అండ్ ఏ టైంకి వస్తుంది అని కూడా. దీని వెనకాల ఈ ట్రైన్ దిగి నెక్స్ట్ ఏమైనా వేరే ట్రైన్స్ కానీ, ఇది లైట్ రైల్స్ దిగి మళ్ళీ నెక్స్ట్ ట్రైన్స్ క్యాచ్అప్ చేయాలని వాటికి డీటెయిల్స్గా బస్సెస్ క్యాచ్ చేయాలన్నా కానీ ఎన్ని మినిట్స్లో ఉంది అని కూడా రాశారు రూట్కి, స్టేషన్స్కి. ఇదిగోని చూసారా, ఇక్కడే ఉంది స్టేషన్. మనం స్టేషన్ నుంచి ఇటు రాగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ కనిపించేలాగా ఇక్కడ పెట్టారు. చాలా కన్వీనియంట్గా అన్నీ ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేలాగా రాశారు. ఇప్పుడు మనం ఎక్కాలనుకోండి, డోర్స్ ఓపెన్ అవ్వలేదు అంటే మనం ఇలా ప్రెస్ చేసుకొని చేసుకోవచ్చు, ఓపెన్ అయిపోతాయి, లోపలికి వెళ్ళిపోవచ్చు. చూసారా, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం బయటికి దిగాలన్నా కానీ డోర్స్ ఓపెన్ అవ్వలేదు అంటే మనం ఇది ప్రెస్ చేసుకొని, ఈ బ్లూ కలర్ ఇది ప్రెస్ చేసుకుంటే ఓపెన్ అయిపోతాయి, మనం బయటకు వచ్చేయచ్చు. మీకు చూపించాను కదా డ్రైవర్స్ క్యాబిన్, ఇది కూడా డ్రైవర్స్ క్యాబిన్. ఇక్కడ లేడీ డ్రైవర్ ఉన్నారు, అది ఎలా డ్రైవ్ చేస్తున్నారని చూపిద్దామని చెప్పి నేను వీడియో క్లిప్ తీసుకున్నాను. చూసారా ఎంత ఈజీగా, చాలా కన్వీనియంట్గా, చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తున్నారు. మీకు సిడ్నీ లైట్ రైల్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సిడ్నీ నగరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. బాయ్.